హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యం పిండి దోశ అండి. ఇలా ఇన్స్టెంట్గా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి ఒక కప్పు వేసుకోండి. ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక స్పూను జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి. దోశ పిండి కంటే కొంచెం పల్చగా ఉండాలి. ఇలా వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి, పల్చగా ఉండాలి. గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద దోశ పెనం పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పెనానికి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు గరిటెతోని ఇలా కొంచెం ఇట్లా వేసుకోండి. ఇలా వేసుకుంటే మంచిగా వస్తాయి. మొత్తం ప్యాన్ అంతా వేసుకోండి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం తర్వాత మూత తీసుకొని దోశ తీసుకున్నారంటే బియ్యం పిండి దోశ రెడీ అయినట్టేనండి. ఇంతే, ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.